పాడారు. నమస్తే, థ్యాంక్ యూ. నేను శ్రీమతి పిల్లారిశెట్టి రాజేశ్వరి, సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. మేడం, 5 సంవత్సరాల పరిపాలన గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఈ 9 నెలలకి మార్పులు ఏమి? చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. గత 5 సంవత్సరాల్లో ఏముంది అసలు? పోలీసు కార్యాలయాల దగ్గర నుంచి, గవర్నమెంట్ కార్యాలయాల దగ్గర నుంచి అన్ని తనఖాలు పెట్టేసి, తాకట్లు పెట్టేసి, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని కబ్జాలు చేసేయడం, ప్రభుత్వ ఆస్తుల్ని తనఖాలు పెట్టేయడం. అసలు పోయిన ప్రభుత్వంలో ఏమీ లేదు. ఏముందని అసలు పోల్చడానికి ఏమీ లేదు. అభివృద్ధి ఏమన్నా ఉంటే ఈ 6 నెలల కాలంలోనే జరిగిపోయింది, ఇంకా చాలా జరుగుతుందని చెప్తా ఉన్నాం. వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారు అక్రమంగా. అది అక్రమం కాదమ్మా. తప్పు చేసినప్పుడు శిక్ష ఎప్పుడైనా అనుభవించవలసిందే. తప్పులు చేశారు, చాలా తప్పులు చేశారు, అది ఎప్పటికైనా అనుభవించాల్సిందే. అది ఇప్పుడు సమయం వచ్చింది, అనుభవిస్తున్నారు. అసలు ఏమాత్రం అంటే చట్టం ఎవరికైనా ఒకటే. అది మా కళ్యాణ్ గారు చెప్తారు, తప్పు ఎవరు చేసినా, నేను చేసినా నన్నన్నా ప్రశ్నించండి అని. ఆయన ఎడం చేయ తెలియకుండా తప్పు చేస్తే ఎడం చేయి నరికేసుకుంటాడు, అలాంటి రకమైన. కాబట్టి తప్పులు మా పార్టీ నుంచి కానీ, మా పార్టీ నాయకుడి నుంచి కానీ తప్పులు చేసిన వాళ్ళని, అన్యాయాలు చేసిన వాళ్ళని ఆయన ఇప్పుడు చట్టం ద్వారా, చట్టం చేస్తుంది కాబట్టి, భారత న్యాయ వ్యవస్థకి చాలా ఉన్నతమైన పవర్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నారు ఇప్పుడు చేసేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? చెప్పాను కదమ్మా, భరతమాత ముద్దు బిడ్డ మా పవన్ అన్న, భరతమాత కిరీటంలో కలికితున్నాయి మా పవన్ అన్న. మళ్ళీ చెప్తున్నాను, కొల్లగొట్టినాడురో, కొల్లగొట్టినాడురో, తెలుగు ప్రజల గుండెల్ని కొల్లగొట్టినాడురో, 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 తెలుగు ప్రజల మనసుల్ని కొల్లగొట్టినాడురో. ఇంకేం చెప్తామమ్మా? ఒక్క మాటలు ఏంటి, ఎన్ని మాటలైనా ఆయన కోసం అదే చెప్తాం. ఇక్కడైతే ఇప్పుడు వచ్చి చూస్తున్నారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటారు, ఎలా జరగబోతుంది? బ్రహ్మాండంగా ఉన్నాయమ్మా. నా భూతో నా భవిష్యత్తు అనే రీతిలో. ఇంకా మేము 11 సంవత్సరాలు జనసేన పార్టీ, వేరే మహిళలు, పార్టీ నాయకుడి దగ్గర నుంచి వేరే మహిళల స్థాయి వరకు కూడా అనేక అవమానాలని, అన్యాయాల్ని ఎదుర్కొన్నాం మేము. ఇప్పుడు మరి మొట్టమొదటిసారిగా 100% సక్సెస్ స్ట్రైక్ రేట్తో విజయం దూసుకుపోయి, మరి ఆయన గెలిచిన గడ్డ మీద నుంచి ఈ వేడుకని మేము మా ఇంట్లో సంబరంలాగా, కుటుంబంలో సంబరంలాగా, ముఖ్యంగా ఆడబిడ్డలందరూ కూడా తరలి వచ్చేసి మేము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ సంతోషం అంతా ఇంత కాదు, పట్టలేనటువంటిది. జన సైనికులకు కానీ, వేరే మహిళలకు కానీ ఇది ఒక పండగ వాతావరణం. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు అని ఒక ఉత్సాహంగా ఉంటారు. ఏం మాట్లాడతారని పవన్ కళ్యాణ్ గారు ఏమి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ సౌభాగ్యంగా ఉండడం అనేది మెయిన్. అలాగే ఆడబిడ్డల పట్ల దీన్ని ఫోకస్ చేస్తూ ఆయన ముందుకి, మరింత ముందుకి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్ళబోతున్నారు, దానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు. అలాగే మహిళలకు భద్రత, మహిళా సాధికారత కోసం కూడా ఆయన ప్రస్తావిస్తారని మేము భావిస్తా ఉన్నాం. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా ఆయన సిద్ధం చేసుకుని దిశానిర్దేశం చేస్తారు. ఆయన యొక్క ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చడం కోసం మేము వేరే మహిళలు, జన సైనికులు ఏం చేయాలన్నది కూడా ఆయన మాకు ఇవాళ దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి మేము భావిస్తాం. కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా ఉందమ్మా. మరి ఎన్నాళ్ళు ఇది అధోగతి పాలైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖను తీసుకుని గాంధీ గారు కలలుగాన స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం పంచాయతీరాజ్ తీసుకుని, గ్రామాలు సుభిక్షంగా ఉన్నప్పుడే దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని భావించి పంచాయతీరాజ్ని మరి ప్రపంచంలో రికార్డు స్థాయిలో ఒకేసారి గ్రామ సభలు, అన్ని గ్రామాలని ఒకేసారి సభలు నిర్వహించడం, గ్రామాలకి మినిమం చాక్లెట్లు, జెండా వందనంలో చాక్లెట్లు, పిల్లలకి అంత చిన్న విషయం దగ్గర నుంచి క్లీన్గా ఆయన ఫండ్స్ రిలీజ్ చేయించి, మరి పోలవరం ప్రాజెక్ట్ ఎంతమందికి నిర్వాసితులకు అవకాశాలు కనిపిస్తుంది, ఉపాధికి అవకాశాలు కనిపిస్తుంది, దానికి ఫండ్స్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మరి దానికి కూడా ఫండ్స్ శాంక్షన్ చేయించారు కేంద్ర ప్రభుత్వంతో. మరి కొద్ది నెలల పాలనలోనే ఎంత అభివృద్ధి తీసుకొచ్చారంటే 5 సంవత్సరాల పాలన ఆయన ఎక్కడికో తీసుకెళ్లిపోతారు స్టేట్ ని. అంతేకాకుండా ఆయన యొక్క అధికారం అయితేనేమి, ఆయన యొక్క లక్ష్యం అయితేనే ఒట్టి ఆంధ్రప్రదేశ్కే పరిమితం అయిపోదు. భారతదేశ వ్యాప్తంగా ఆయన భారతమాత కన్నా ముద్దు బిడ్డం, ఆయన భారతమాత కిరీటంలో కలికితురాయి పవన్ కళ్యాణ్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నా పేరు వెంకటలక్ష్మి సార్, బెంగళూరు నుంచి వచ్చాను సార్. యాక్చువల్గా నాది పుట్టిన ఊరు వచ్చేసి అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా చిన్నమండం బలిజపల్లి సార్. గత 8 సంవత్సరాలకు ముందు మా ఆయన చనిపోయారు. సింగిల్ పేరెంట్ని, 2 ఆడపిల్లలతో బెంగళూరులో ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. పవన్ అన్న గెలిచిన తర్వాత చాలా ధైర్యం వచ్చింది ఆడవాళ్ళకి. మహిళా సపోర్ట్ కోసం ఆయన చాలా ప్రయత్నిస్తున్నారు. ఆయన మా వెనుకున్నారు, మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారనే ఉద్దేశంతో ఇవాళ నేను మా పాపకి ఎడ్యుకేషన్ కోసం ఏదైనా హెల్ప్ చేస్తారన్న ఉద్దేశంతో వచ్చాను. మా పాప చాలా బాగా చదువుతుందండి. యాక్చువల్గా ఈ పేపర్ వచ్చేసి గత 15 సంవత్సరాలకు ముందు మోదీ గారు ప్రమాణం చేశారు, ఈ విధంగా హోమ్ లోన్ ఇస్తానని చెప్పేసి. ఇంతవరకు ఆ విషయం తేలలేదు. నాకు దీనివల్ల ఏదైనా సహాయం ఇస్తే, నేను ఒక మహిళగా, మా ఇంట్లో ఎవరు మగతోడు లేదు, మా ఆయన చనిపోయారు,
మా మామయ్య చనిపోయారు. ఒంటరి పోరాటంతో మా అత్తయ్యని, మా ఇద్దరు ఆడపిల్లల్ని చూసుకుంటున్నాను. నాకు ఏదైనా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో మా పిల్లల మార్కులు ఇష్టండి. మా పాపది 90%తో అమ్మాయి చదువుతోంది. ఇప్పుడు చదివించాలంటే చాలా కష్టంగా ఉంది. నాకు పవన్ అన్న ఏదైనా సహాయం చేస్తారన్న ఉద్దేశంతో, ఆ నమ్మకంతో బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరు నుంచి మీరు ఇక్కడికి వచ్చారు అవును సార్, పవన్ కళ్యాణ్ గారికి చూపించడానికి వచ్చారు. చూపించడానికి వచ్చాను సార్. ఎందుకంటే ఒంటరిగా పోరాడుతున్నాను. 8 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాను. గత 2 సంవత్సరాలుగా అయితే మరీ కష్టంగా ఉంది. తినడానికి బెంగళూరులో ఉన్న రెంటలు కట్టడానికైనా చాలా ఇబ్బందిగా ఉంది. సో నాకు ఏదైనా అట్లీస్ట్ నా పాప కోసం ఏదైనా ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ఏమైనా ఇస్తారన్న ఉద్దేశంతో వచ్చాను సార్. ఆయన అట్లీస్ట్ కలియుగ దేవుడు తిరుపతిలో ఉన్నారు, ప్రత్యక్ష దేవుడు ఇక్కడ ఉన్నాడనే ఉద్దేశంతో తరలి వచ్చాను సార్. ఆయన ఒక సామాన్య మనిషిగా దేవుని కన్నా ఎక్కువ సార్. చెప్తున్నాను కదా, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నారు, కానీ ప్రత్యక్ష దేవుడు పవనన్న గారు ఇక్కడ ఉన్నారన్న ఉద్దేశంతో, ఆ నమ్మకంతో ఖచ్చితంగా ఆయన కలవగలను, నా సమస్య ఏదైనా ఉంటే ఆయన తీర్చగలరన్న నమ్మకంతో వచ్చాను సార్. జై జనసేన, జై పవన్ అన్న. పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకం ఉంది సార్. ఏంటి ఆయన మీద అసలు అంత నమ్మకం ఏంటి? అంత నమ్మకం ఉంది సార్. ఎందుకంటే 12 సంవత్సరాలుగా పోరాడుతున్నారు. 12 సంవత్సరాలు ఎన్నో అన్యాయాలను ఆయన ఎదుర్కొని, మా సమస్యలు ఏంటవన్నీ తెలుసుకొని ముందుకొచ్చి ఆయన గెలిచి మేము గెలిపించుకున్నాం. ఆయన మా ముందు ఉన్నారన్న ధైర్యంతోనే ఇంత దూరం వచ్చాం సార్. ఖచ్చితంగా చేస్తారని నమ్మకం నాకు ఉంది సార్. జై జనసేన సార్, జై పవన్. నమస్తే మేడం. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి అన్నమయ్య జిల్లా నుంచి వచ్చినాం. ఇక్కడ ఎలా ఉందంటారు ఈ కార్యక్రమం? బాగుందన్న. మా ఆడవాళ్ళకి ఇది ఒక పండుగలాగా, ప్రతి ఇంటికి ఒక పండుగలాగా ఆయన మాకు ఒక దేవుడు. మా హృదయంలో వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు. ఆయన మా దగ్గరికి రాలేక ఈయన్ని మా గుండెల్లో పెట్టుకోమని మాకు ఆయన ప్రతి ఒక్క గుండెల్లో, ఇంట్లో ఎంతమంది ఉన్నా 5 మంది ఉన్నా 5 మంది గుండెల్లో ఆయన ఉన్నాడు. ఆయన వచ్చినాకే మాకు ధైర్యం వచ్చింది. అంతకుముందే లేదనా బాగా వాళ్ళతో త్యాచర్లు పడినాం. ఈ వైసీపీ వాళ్ళు మాకు పెట్టిన త్యాచర్లు కూడా అనకన్నా మమ్మల్ని వాళ్ళ కార్యకర్తలు పెట్టిన త్యాచర్లు అంతా ఇంత కాదు. అవన్నీ భరించుకుంటూ మా అన్న ఎప్పుడు వస్తాడా అని వేచి చూసినా ఇప్పుడు మా కళ ఫలించింది. మా అన్న మాకు తోడు ఉంటాడు, ఇంకా మాకు భయం అనేది ఉండదు. కష్టపడైనా బతుకుంటాం. నెక్స్ట్ ఎలక్షన్ లో ఇంతకంటే ఎక్కువగా మెజార్టీతో గెలిపించుకుంటాం మా అన్నని. ప్రతి స్టేట్ లోని, ఇక్కడేనే కాదు ప్రతి స్టేట్ కూడా ఆయన మా ప్రాణం ఉన్నంత వరకు ఆయన మాలోనే ఉంటాడు. ఇంకా వేరుపోరు. మేము అక్కడ వైసీపీ ప్రభుత్వం మీరు పట్టిన ఇబ్బందులు ఏంటి? చాలా పడినామన్నా, ఒకటి లేదు మాకేం లేదు. వాళ్ళు ఒక్కరంటే 15 మంది 20 మంది వచ్చి మమ్మల్ని మా మొగుళ్ళని కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. మేము అవి కూడా భరించినాం మా మొగుళ్ళని. అవి ఏవి మాకు కాలేదు. వీళ్ళు జనసైనికులు అని తెలిసినాక వాళ్ళని అక్కడి నుంచి వాళ్ళకి ఏం వర్తించకన్నా చేసేస్తున్నారు. అన్నీ తీసేస్తున్నారు. మాకు తీసేసినాం, కానీ మేమేం వాళ్ళతో పోలా. కానీ మా మీదకి మా మొగుళ్ళను కొట్టించినారు వాళ్ళు. అయినా మేము భరించుకొని ఓపిక ఉన్నాం. ఎప్పుడు మా టైం వస్తుందా, మా అన్న ఎప్పుడు అడుగు పెడతాడా అని ఉన్నాం. వాళ్ళు కూటమిగా అన్న ఎవరు ఏం చెప్పినా వాళ్ళు విడిపోకన్నా వాళ్ళ బాగా అన్నదమ్ముల మాదిరే ఉండాలి. మా అన్న మాకెప్పుడు తోడుగా ఉండాలా. బాగుంది నా, ఫస్ట్ క్లాస్ గా ఉంది. ఆయన చేసినట్లు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు మేము చూడనే లేదు. తాగునీటి దీపం తెలియని వాళ్ళకు కూడా దీపం పెట్టినాడు ఆయన కలియుగ దేవుడు వెంకటేశ్వర. అక్కడక్కడ విమర్శలు వచ్చినా కూడా ఆయన అన్ని ఓడ్చుకొని ఈయన అడిగినాడు, కార్పొరేట్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. ఆయన అభివృద్ధికి తక్కువ, దోపిడీలకి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు. అది గుర్తించి మా మనసు దెబ్బ కొట్టకన్నా ఇంకా మా నాయకుడిని అంటే మేము కూడా ఓర్చుకోలేము. మా అమ్మ అనాల్సి వస్తుంది. ఒక పదవికి మేము విలువిస్తాను. ముఖ్యమంత్రి పదవికి మేము అడిగేది 5 నిమిషాలు పట్టదు. ముఖ్యమంత్రి పదవికి విలువిస్తున్నాం. ఆయన విలువ నిలుపుకుంటే మేలు. ఇంకా మా నాయకుడి గురించి చెడ్డగా మాట్లాడినా విమర్శించినా ఒప్పుకోం. కాబట్టి మేము మా అన్న ఎప్పుడు ఎల్లకాలం మా అన్న మాకు బాగా తోపుట్టిన వాళ్ళు కూడా ఉండరు, ఇంత ఇదిగా చేయరు కదనా. ప్రతి బిడ్డకు, ప్రతి ఊరికి, గ్రామాలకు ఆయన బాగా చేస్తాడు. ఇక్కడ నుంచి మమ్మల్ని కూడా చూసుకుంటాడు. టౌన్ లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి కూడా గమనిస్తారని మేము నమ్ముతున్నామన్నా. జై జనసేన, జై జనసేన.